నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడిసిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి ఏడిహెచ్డి లేదా ఆటిజం. అంటే ఏడిహెచ్డి ఆటిజం అనేది ఏంటి అనేది ఒక డిఫరెన్షియేషన్ చెప్పుకుందామండి. ఇంతకుముందు కొన్ని వీడియోల్లో మనం ఏడిహెచ్డి గురించి చెప్పుకున్నాం. ఏడిహెచ్డి దాంట్లోనే పేర్లో ఉంది మనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్, అటెన్షన్ అంటే వాడికి పిల్లోడు అటెన్షన్లో ఉండడనమాట. అదేవిధంగా హైపర్ యాక్టివ్, వాడు ప్రపంచంలో వాడు ఉంటాడు. హైపర్ యాక్టివ్ డిజార్డర్, దాన్నే మనం ఏడిహెచ్డి అని మన వాడుక భాషలో చెప్పుకుంటుంటాం. ఇదేంటంటే మనం ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిందని కాదు, కానీ పూర్వం నుంచి చాలామందిలో చూస్తున్నాం. కాకపోతే అప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉండేది, ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకు అంటే ఈ డే టు డే లైఫ్లో మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఈ టెన్షన్స్, స్ట్రెస్లు వీటి వల్ల కూడా ఈ కడుపులో ఉన్నప్పటి నుంచే పిల్లోడికి కొంచెం ఒక రకమైనటువంటి మనం అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే భార్యాభర్తల కొట్లాట్లు అనుకోవచ్చు, లేదా భర్తకు ఆఫీస్లో టెన్షన్ ఉండొచ్చు. ఈరోజు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి, జాబ్ చేస్తున్నారు. ఒకరి మీద ఒకరి టెన్షన్స్ అంటే ఈ పని నువ్వు చేయలేదు, ఆ పని నేను చేయలేదు, ఇటువంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. వీటి వల్ల ఏంటంటే ఈ ప్రెగ్నెంటీ టైంలో ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకు గర్భంలో ఉండే పిండం మీద, ఆ పిల్లోడి మీద మనకు ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తుంటాయి. అంటే ఇవి మనకు సైన్స్ పరంగా చూసుకుంటే కూడా కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. మనం ఇంతకుముందు పురాణాలు, ఇతిహాసాలలో చూసుకున్నాం, మనం అభిమన్యుడి గురించి చాలా వరకు తెలుసుకున్నాం అన్నమాట. అంటే ఈ విధమైన టెక్నాలజీ ఆ రోజుల్లో కూడా ఉన్నది. అంటే ఇప్పుడు ఇది ఒక టెక్నాలజీ అని కాదు, కానీ ఇటువంటి లక్షణాలు అనేటివి మనం పూర్వం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకునేది ఏం లేకపోయినా అప్పుడు పర్సెంటేజ్ తక్కువ ఉండేది. 100లో 2-3 పిల్లలకి అయితే ఇప్పుడు 100కు 20-25 మెంబర్స్ అని చెప్పి మనకి గణాంకాలు ఈరోజు చూపిస్తున్నాయి. మనకన్నా కూడా పాశ్చాత్య దేశాల్లో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు అంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు అక్కడ జాబ్కి వెళ్ళిపోవడం, పిల్లలను ఒంటరికి వదలడం, లేదా చిన్నపిల్లలు 2-3 ఇయర్స్ నుంచే చిన్న హాస్టళ్లలో అంటే నర్సరీ స్కూళ్ళల్లో వాటిల్లో ఇవ్వటం, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ మైండ్ సెట్ అనేది సరిగా లేకపోవడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు పిల్లోడు కూడా వాడి గ్రోత్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టెన్షన్, స్ట్రెస్లో ఉండటం, అంటే చిన్న దానికి కూడా ఏదో ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉందమ్మా నీకు డాక్టర్ చెప్పగానే దానికి టెన్షన్ పడిపోవడం. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఆ కెమికల్ రియాక్షన్ జరిగి బాడీ అంతా కూడా మనకు ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ పిల్లోడు పడే అవకాశం ఉంటుంది. షుగర్, బీపీ ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటున్నాయి. అంటే చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టగానే కూడా షుగర్ చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులకు ఎక్కువ షుగర్ ఉంటే ఆ పిల్లోడికి కూడా ఎక్కువగా షుగర్ తోటి పుడుతున్నారన్నమాట. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాయి ఇవన్నీ. ఈ విధంగా జరిగే ఈ రోజుల్లో మనం ఈ ఏడిహెచ్డి నుంచి మనం బయటపడాలంటే, ఏడిహెచ్డి అనేది పెద్ద జబ్బు కాదు, దానికి సోషల్ ప్రాబ్లం తప్ప ఇది హైపర్ యాక్టివ్ ఉండి పిల్లోళ్ళు ఇంటెలిజెన్స్ కాదా అంటే అది కాదు అని చెప్పాలి మనం. పిల్లోళ్ళు మాత్రం ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మంచి హైపర్గా మనకన్నా బాగా కూడా నార్మల్ కన్నా కూడా ఎక్కువగా ఆలోచించే కెపాసిటీ వాళ్ళకు ఉంది అని చెప్పి మనం పర్సనల్గా నమ్ముతున్నాం. కొన్ని గణాంకాలు కూడా చెప్తూ ఉన్నాయి. కొందరి ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. చాలామంది ఒక సైంటిస్టులు అయితే ఈ రోజుల్లో మనకు రాకెట్ సైన్స్లు కనిపెట్టడం కానీ ఇంకోటి కానీ మనకు సిస్టమ్స్ కనిపెట్టిన బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా అప్పుడు ఏడిహెచ్ కింద ఉన్నోళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కొడుకులు పనికిరాని చెప్పి వాళ్ళు ఏదో చిన్న చూపు చూసినట్టు చూసినా కూడా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బయటకు వచ్చి ఏ విధంగా చేశారో మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఒకప్పటి ఐన్స్టీన్ కావచ్చు, ఇటు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు చరిత్రలో. మనకు ఇలా హిస్టరీ చదువుకుంటూ పోతే ఆ రోజుల్లో ఏడిహెచ్డి అంటే ఎంత తెలియని రోజుల్లోనే ఈ విధంగా ఉన్న పిల్లల్లో అంత పైకి వచ్చారనమాట. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తల్లిదండ్రులు మెయిన్. పిల్లోడు ఇట్లా కాగానే తల్లిదండ్రులు భయపడి కంగారు పడి మా పిల్లోడికి ఇలా జరిగింది, అలా జరుగుతుంది, వీడు పనికి వస్తాడా పనికిరాడా అని చెప్పి ఆ పిల్లల ముందే అనటం, బంధువులు వస్తే బంధువుల ముందు ఏదో అనటము, వీళ్ళు పిల్లోడి కన్నా కూడా వీళ్ళే టెన్షన్ పడ్డము. ఈ విధంగా జరగడం ఏంటంటే ఆ పిల్లోడికి కూడా కొంచెం అవగాహన వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి వాడు కొంచెం ఫీల్ కావడం, ఇవన్నీ జరుగుతుంటాయండి. నేను చెప్పేది ఏంటంటే ఇది జబ్బు కాదు. కాబట్టి మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగి మీరు ఇబ్బంది పడి వారిని ఇబ్బంది పెట్టే కన్నా కూడా మనము దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే మన సైకాలజీ దగ్గర తీసుకెళ్తాం. ఆయన ఏం చేస్తాడు, ఇంకో థెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీలు అని. అవి కాకపోతే అంటే దీనిలో 3-4 స్టేజెస్ ఉంటాయి అనమాట. మైల్డ్, మోడరేట్, సివియర్, ఆ విధంగా. సరే, మైల్డ్ మోడరేట్లో మనం ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సివియర్ కేసులు అంటే మనం ఏదో ఒకటి చూసుకోవచ్చు. కానీ ఆ సివియర్ కేసులు ఏంటంటే మనం డ్రగ్స్ ఇస్తాం.
ఆ డ్రగ్స్ కూడా వాడికి యాంటీ డిప్రెషన్ లాగా పోయి వాడు మత్తులాగా తయారు కావడం, ఉన్న గ్రోత్ హార్మోన్ సరిగా డెవలప్ కాక గ్రోత్ పెరగకపోవడం, ఇవన్నీ జరిగే సమస్యలు ఆ పిల్లోడి మీద పడుతుంటాయి అన్నమాట. వీటన్నిటి నుంచి దూరం కావాలంటే ఒకటే మార్గం ఏంటంటే మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ ద్వారా మన ఆయుర్వేదిక్ కానీ హోమియోలో కానీ ఏం సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి మనం చూసుకొని మనం ఆ పిల్లోడిని ఆ జబ్బు నుంచి బయటపడేస్తున్నాం అన్నమాట. మన దగ్గర చాలామంది పేషెంట్స్ ఉన్నారు, చాలామంది తీసుకుంటున్నారు, చేస్తున్నాం. అలాగాక మీరు ఓన్గా మీ దగ్గర ఎవరున్నా హోమియోపతి డాక్టర్స్ ఉన్నా వాళ్ళ దగ్గర చూపించండి. దానికి ఎక్కువగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్కు తెలిసిన కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ట్రీట్ చేయగలుగుతాం. చూడండి మీకు దగ్గర ఉన్న దగ్గర 5 నెలలు 6 నెలలు 3 నెలలు వాడి చూడండి. అలా తగ్గినప్పుడు మళ్ళీ మా సిస్టమ్స్ మాకు ఆంధ్ర తెలంగాణ అన్ని ప్లేసుల్లో ఉన్నాయి. మీరు మా స్క్రోల్ మీద డిస్ప్లే ఆ నెంబర్ కాల్ చేస్తే మా సపోర్టివ్ స్టాఫ్ అనేది మీకు వచ్చేసి ఫాలోఅప్ చేసుకుంటా మీకు ఏది దగ్గరలో ఉందో ఆ సెంటర్కి మిమ్మల్ని పంపించి అవసరమైతే మాకు కూడా ఆన్లైన్లో మీకు కన్సల్టేషన్ ఇచ్చి మేము చూసి మేము ఎలా ఉంది వాడి ప్రోగ్రెస్ ఏంటి, ప్రోగ్రెస్ ఎంతవరకు అవుతుంది ఏంటి అని చెప్పి అన్ని చూసుకొని వాడికి మెడికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మెడికేషన్ ఇచ్చిన తర్వాత వాడు పూర్తిగా అయితే కోలుకొని నార్మల్ మనిషి అయితే అవుతాడు. ఇంతకుముందు చెప్పినట్టు ఆటిజంలో ఏం జరుగుతుందంటే హైపర్ యాక్టివ్నెస్ ఉండదు. వాడికి ఏంటంటే ఒకసారికి బదులు 4 సార్లు చెప్తే కానీ వాడు వినడు. హైపర్ యాక్టివ్ లేదంటే వీడికి తెలుసు, ఒక పండు కానీ ఒక పుస్తకం కానీ తీసుకుపోయి అబ్బాయికి లేదా మీ నాన్నకి ఇవ్వమని చెప్పి అమ్మ చెప్తే వాడు తీసుకుపోయి ఇచ్చేంతవరకు కానీ ఇచ్చి ఎన్నిక వస్తుంది. కానీ ఆటిజంలో ఏమవుతుందంటే వాడు మాట్లాడలేకపోవచ్చు కరెక్ట్గా. అందుకే మనం చెప్పింది వినడు, ఇచ్చిరా పొమ్మంటే కూడా వాడు పలకడు, వాడి లోకంలో వాడు ఉండి ఇది చేస్తున్నాడు. అందుకే ఆటిజంకు దీనికి కొంచెం చాలా వరకు తేడా అనమాట. ఆటిజంను మనం తీసుకెళ్ళి డాక్టర్ చూపించి కొంచెం వాడికి సైకలాజికల్ ట్రీట్మెంట్ లాగా చేసుకుంటూ హోమియో ఇచ్చుకుంటే వాడు బయటపడతాడు. కానీ ఆటిజంలో స్లోనెస్ ఉంటుంది, దీనిలో హైపరికంలో ఇది ఉంటుంది అనమాట. ఆటిజం ఏంటంటే చూడడానికి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మాట్లాడితే అవతలవాడు ఏమనుకుంటారో అనే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇది దీనికి హైపర్ యాక్టివ్ ఏంటంటే ఎవడన్నా ఏమనుకొని నేను ఇంతే, నాది నాకు తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటాడు ఈ పిల్లోడు. కానీ వాడిది కూడా వాడి ఐక్యూ లెవెల్ కానీ వాడి ఇంటెలిజెన్స్ కానీ చాలా మంచిగా ఉంటుంది ఆటిజంతో పోలిస్తే. అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సిస్టమ్ మీకు మా డాక్టర్స్ ఆఫ్ ద టీమ్ ఎంతో కాలం నుంచి రీసెర్చ్ చేసి ఒక 30-35 ఇయర్స్ నుంచి ఈ ఆటిజం పిల్లలను అందరినీ చూసి ఈ జబ్బుల నుంచి బయటపడేయగలుగుతున్నాం. కాబట్టి ఇది మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను అండి. అందరు దీన్ని ఉపయోగించుకోగలరని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.